ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇట్లాంటి లుచ్చా లఫంగి చెత్తనా కొడుకులైనటువంటి పాస్టర్లను ఏం చేయాలి, ఇట్లాంటి వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇట్లాంటి వాళ్ళను చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఇట్లాంటి ప్రతి ఒక్క పాస్టర్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని ప్రతి భారతీయుడు ఇట్లాంటి విషయాల మీద స్పందించాలి. ఇక విషయంలోకి వెళ్తే మే 16వ తారీఖు మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు. ఒకసారి మీరు ఆ వీడియో అంతా చూస్తే దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో చూడండి. కిడ్నీ ప్రాబ్లంతో డాడీ 3 నెలల నుంచి చాలా బాధపడుతున్నాడు. వారం నుంచి అసలు లేస్తలేదు. ఇప్పుడు గిట నీలోపర్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాడీ. హాస్పిటల్ నుంచి తెచ్చినవా? అవును డాడీ. ఐసీయూలో ఉంది డాడీ. ఐసీయూలో ఉందట బాబోయ్. డాడీ నా యేసయ్య చూసిడు డాడీ. వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడు? డాడీ యేసయ్యనే చూసిడు డాడీ. మా హృదయాన్ని తండ్రి మమ్మీ ప్రే చేసింది డాడీ. తాడిపత్రి నుంచి డాడీ లాజర్ గురించి చెప్పింది. నా గుండె నిబ్బరం చేసింది డాడీ. యేసయ్యా ఆ పాప ఇంతకు ముందు చాలా సీరియస్ కండిషన్లో ఆల్మోస్ట్ ఆల్ చనిపోయిన స్టేజ్లో తాడిపత్రి సభలు జరుగుతున్నప్పుడు ఆ పాప కోసం ఆ తల్లి ప్రేయర్ మినిస్ట్రీ నుంచి నాకు కాల్ కలిపి ప్రార్థన చేయించి. చూశారు కదా, కిడ్నీ ప్రాబ్లంతో 3 నెలలుగా హాస్పిటల్లో బాధపడుతున్నటువంటి ఒక మైనర్ అమ్మాయి, 7-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు? వీడు ప్రార్థన చేస్తే ఆ రోగం నయమవుతుందని. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి. మన క్రీస్తు విజయం వ్యూవర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అలాగే మన వ్యూవర్స్ అంతా కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, మరి మా యొక్క సంఘం కొరకు ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ముందుగానే మీరు thumbnail చూసుంటారండి. అట్లాగే టైటిల్ కూడా మీరు చదివి ఉంటారు. కనుక విషయం ఏంటో ఈపాటికే మీకు కాస్తంత అవగాహనకు వచ్చి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. నాకున్న సమాచారం ప్రకారంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎలాగైనా సరే చర్చీలు క్రొత్తవి కట్టబడకుండా ఉండాలి. ఒకటి, ఇప్పటికే చర్చీలు పెరిగిపోయినాయి కనుక వాటిల్లో సగానికి సగమైన కూల్చేయాలి, లేకుండా చేయాలి. 2, ఒకవేళ ఏదో ప్రలోభపడి వాళ్ళు ఏదో ప్రలోభ పెడితే క్రిస్టియానిటీలో కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళని గర్వాపసి చేయాలి ఎలాగైనా. 3, 4వ విషయం ఏంటంటే ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయి లక్షలాది మంది ప్రజల్ని ఆకర్షిస్తున్నారో ఎలాగైనా సరే వాళ్ళ మీద ఒక కన్నేసి ఏదో ఒక రీతిన వారిని జైలు పాలు చేయాలి. 5, ఎలాగైనా సరే సువార్త ప్రచారాలను అడ్డుకొని తీరాలి. ప్రచారం చేయటానికి క్రైస్తవులంతా భయపడిపోవాలి, వారిండ్లలోంచి బయటకు రాకూడదు. ఎన్ని పాయింట్స్ చెప్పానండి? మీకు 5 పాయింట్స్ చెప్పాను. ఈ ఆలోచనతో ఆర్ఎస్ఎస్ అనండి, బిహెచ్పి అనండి, బజరంగ్ దళ్ అనండి, టోటల్గా బీజేపీ మద్దతుతో కొందరు మతోన్మాదులైన హైందవ సోదరుల మద్దతుతో, అందరూ కాదండి, హైందవ సోదరులలో కొందరు మతోన్మాదులుగా జీవిస్తున్నారు. వాళ్ళు ఎవరో నేను మీకు చెప్పక్కర్లేదు, వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు. సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు ప్రస్తావించవలసిన అవసరం లేదు. దీని వెనక పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు చాలామంది హస్తం ఉంది. దీని కొరకు నెల నెల జీతం కూడా ఇస్తున్నారు ఈ పనిచేసేవారికి. భయంకరమైనటువంటి ఒక కుట్ర చాప కింద నీరులాగా జరుగుతోంది. ఈ సంగతి మీకు తెలుసా?
తెలుసో తెలియదో కామెంట్ రాయండి తప్పకుండా. నా దగ్గర ఉన్నటువంటి పక్కా సమాచారం ప్రకారంగా ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. రానున్న ఒక 5-10 సంవత్సరాల్లో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి మన తెలుగు 2 రాష్ట్రాల్లో. హైందవులను తిరిగి మరలా తీసుకొని హైందత్వంలోకి తేవాలి. ఇలాంటి దురాలోచనలతో, దుష్టాలోచనలతో కొంతమంది తెరచాటు నుండి కథ నడిపిస్తున్నారండి. సరే, నాకు తెలిసి ఈ పాటికే ఈ విషయాలు మీలో కొంతమందికి తెలుసును. సరే, మనకు ఆయుధం ఏంటండి? ప్రార్థన. ప్రార్థనే జీవము, ప్రార్థనయే జయము. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన ద్వారా ఏమండి రాజ్యాలను జయించారు. ప్రార్థన ద్వారా సింహాసనం మీద కూర్చున్నారు. ప్రార్థన ద్వారా పరలోక దేవుని యొద్ద నుండి సూచక క్రియలు, అద్భుత కార్యాలు అనేకంగా అనుభవించారు విశ్వాసులు, మన పితరులు. కనుక ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తారుమారు చేస్తాడు. ఏమండోయ్, మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. ఈ వీడియో కాస్తంత లెంతీగా ఉంటుంది, అయినా సరే నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా, కాఫీ తాగుతూ తాఫీగా వినండి. ఆల్రైట్, ఒకవేళ ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారా, ఈ వీడియో ఇప్పుడు ఆపేసేయండి. తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చక్కగా ప్రశాంతంగా దీన్ని విని అర్థం చేసుకొని ఖచ్చితంగా కామెంట్, మీ అభిప్రాయం రాసి తీరండి. ఓకే, ఇది ఒక వెర్షన్ అండి. ఇక్కడ ఒక బైబిల్ వెర్షన్ మీ ముందు పెట్టాలి. ఎస్తేరు గ్రంథంలో హామాను అనేటువంటి ఒక మంత్రి యోధా జాతి మీద పగబట్టాడండి. మీకు అందరికీ తెలుసు, యోధా జాతి అన్నది భూమి మీద లేకుండా అంతం చేయటానికి కుట్ర పన్నాడు. యూదులు అనేటువంటి వారు భూమి మీద లేకుండా చెయ్యాలి, వీళ్ళని సంహరించేసేయాలి. ఎందుకని? ఈ మంత్రి, మహామంత్రి ఏది చెబితే రాజుగారు అదే చేస్తాడు. అంత ప్రేమ రాజుగారికి. అందువలన ఖచ్చితంగా నా ఆశ తీరతది అనుకున్నాడు. దీనికి రీజన్ ఎవరండి? మొర్దుకై. మొర్దుకై గేట్ కీపర్గా ఉంటూ, ఒక భటుడిగా సేవ చేస్తూ, ఉద్యోగం చేస్తూ చిన్నగా హామాను చూసి నమస్కారం చేయలేదంట. అందుకని మొర్దుకై మీద హామాను పగబోనాడు. ఏముందండి, చేసేయచ్చు కదా, పై అధికారి మంత్రి గారు కదా. ఆహా, యూదులు అలాగే చేయరండి. దేవుడికి తప్ప వారు చేతులెత్తి దేనికి మొక్కరు. వాళ్ళు ప్రాణమైన చేస్తారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి మీకు తెలుసు కదా. రాజా, మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింతే మాకు లేదు. మా దేవుడు మమ్మలను రక్షించడానికి సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్. ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోయినా మేము చనిపోవటానికి సిద్ధమే, కానీ నీవు చేసిన ఆ బొమ్మకు మేము చేతులెత్తి నమస్కారం చెయ్యము. తెగేసి చెప్పేశారండి. ఇది యూదుల స్వభావం. మొర్దుకైని ఎలాగైనా ముందుగా చంపాలి, తర్వాత యూదులు లేకుండా చెయ్యాలి అని ప్లాన్ చేసి హామాను ఏం చేశాడంటండి, తన ఇంటి దగ్గర ఓ పెద్ద తోటి స్పెషల్గా ఒక ఉరికమ్మం తయారు చేయించాడంట. దాని మీద వాడిని వేలాడదీసి వాడు చస్తా ఉంటే మొర్దుకై నేను ఆనందించాలి అనుకున్నాడు. సరే, విషయాలన్నీ చెప్పడానికి ఇది టైం కాదు కదండి. చివరికి ఏం జరిగిందండి? కథ తారుమారయ్యింది. ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు, భారంతో ప్రార్థన చేశారు. ఏకాత్మ ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులన్నీ తారుమారు చేసి ఏ ఉరికొయ్య మీద మొర్దుకైని ఉరి తీయాలనుకున్నాడో హామాను, రాజుగారికి కోపం వచ్చి హామానును అదే ఉరికొయ్య మీద, తాను చేయించుకున్నటువంటి ఉరికొయ్య మీదే ఉరి తీశారు.
ఇది ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. చూసారా, మొర్దుకై కోసం చేయించిన ఉరికొయ్య చివరికి శత్రువైనటువంటి హామోను మెడకి చుట్టుకుంది, చంపబడ్డాడు. అట్లాగే ఈ కుట్రదారులండి, సరే ఇక చిన్న చిన్న వాళ్ళ మీద దాడి చేస్తే బాగోదు, చిన్న చిన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఇలా కాదు, కొట్టేదేదో తిమింగలాన్ని కొట్టాలి, కొట్టేదేదో పెద్దదాన్నే కొట్టాలని చెప్పి కొన్నాళ్ళుగా పరిశీలన చేస్తూ ఓపిక పెట్టి ఎదురు చూస్తున్నారండి. ఎక్కడైనా దొరకకపోతారా, వీళ్ళ మీద మనం కేసును బనాయించకపోతామా, వీళ్ళని జైల్లో పెట్టకపోతామా? ఎవరెవరినండి? ఒక విధంగా తెలంగాణ వైపు మనం పరిశీలన చేసినప్పుడు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ముఖ్యంగా వాళ్ళ టార్గెట్, గుర్తుంచుకోండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ టార్గెట్. ఇంకట్లాగా ఒకళ్ళిద్దరు ఉన్నారండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫేమస్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఓకే, టోటల్గా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖమైన దైవజనులను, ముఖ్యంగా సోషల్ మీడియాలో కనబడుతూ ప్రార్థనలు చేస్తూ అన్యజనులను ఆకర్షించుకుంటూ క్రైస్తవ మతంలోకి వీళ్ళు తీసుకొని పోతున్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఈ సోషల్ మీడియాలో ఎవరైతే కనబడుతున్నారో వీళ్ళ మీద దెబ్బతీయాలి. ప్రధానంగా ఎవరు కనపడతారండి? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కనపడుతున్నారు. ఎందుకనండి? సరే, ఆయనకి దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. సరే, మీలో కొంతమంది క్రైస్తవుల్లో కూడా స్వస్థత వరాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. అది మన ఇంట్లో విషయం, మనం తెలుసుకుందాం, దాన్ని అట్లా ఉంచండి. ఈ స్వస్థత వరానికి ఆశించి చాలామంది హైందవులు యేసుప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు బాగుపడి దయ్యములను పోగొట్టుకొని రోగాలు తొలగిపోయి స్వస్థత పొంది కుటుంబాల్లో శాంతి సమాధానాలు పొందుతూ వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా ఏమండి యేసు ప్రభువు దగ్గరికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వస్తున్నారు. అందుకని ఈ యొక్క హైందవ సమాజానికి చెందిన లీగల్ ఫోరం అని ఏదో ఒకటి ఉందండి. నేను తర్వాత మళ్ళీ కొన్ని వివరాలు మీకు మళ్ళీ వీలైతే మరొక వీడియోలో వివరాలు మాట్లాడి చూపిస్తాను మీకు. అంటే మనం ఇప్పుడు సిఆర్పిఎఫ్ అని పెట్టాం కదా, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్, క్రైస్తవ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, ఒక ఆర్గనైజేషన్. మీకు తెలుసు, మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. కొత్త వాళ్ళ కోసం నేను దాన్ని ప్లే చేస్తాను, అవసరమైతే ఒకసారి చూడండి. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. క్రిస్టియన్ రైట్స్ తెనాలి తరపున ఈరోజు మా ప్రెసిడెంట్ గారు, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రెవరెండ్ మర్రిపూడి జాన్బాబు గారి యొక్క గృహంలో మరి ఒక సమావేశం అవడం జరిగింది. తాడిపత్రిలో బెరాకా సంఘస్థులు సమయంలో కొంతమంది ఓకే, అట్లాగే హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి మరి హైందవ సంబంధమైనటువంటి లీగల్ ఫోరం అని ఇది పెట్టుకున్నారండి. వీళ్ళు గోతికాడ నక్కల్లాగా కాచుకొని ఎప్పుడు ఈ క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్స్ దొరుకుతారా, ఎక్కడ చర్చిస్ను మూసేద్దామా, ఎక్కడ దాడి జరిగిద్దామా, ఎక్కడ ఏం జరుగుతుంది, ఇక వీళ్ళ పని ఇదేనండి. వీళ్ళు దీనికే కేటాయించారండి, జీతాలు ఇచ్చి మరీ కేటాయిస్తున్నారండి. నేను చెప్పాను, నా దగ్గర సమాచారం ఉంది, సమాచారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నానని. అర్థమైందా? వారికి జీతాలు ఇస్తూ వెనకుండి తెర చాటు నుండి కథ నడిపిస్తున్నారు. వాళ్ళు ఎవరు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. పాపం కరుణాకర్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు తెర ముందు బొమ్మలాగా, ఇంకా కొంతమంది తెర ముందుకు వచ్చి బొమ్మలాగా మాట్లాడుతూ ఉంటారు. ఓ ఇరగదీసేస్తామంటారు, అదట్లా ఇదిట్లా, బైబిల్ అట్లా, ఏసు ఇట్లా, ఆయన జన్మ కరెక్ట్ కాదు, ఇదిగా కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఏదో కోతలకు వస్తూ ఉంటారు. మరి అలా కొయ్యకపోతే వాళ్ళకి డబ్బులు రావు. ఇది నిజమండి. ఇలాగున కుట్రపూరితంగా కుట్ర పన్ని రీసెంట్గా నాకు వచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, నా దగ్గరకు వచ్చిన వర్తమానం ఏంటంటే, ఏమండి, బెల్లంపల్లి ప్రవీణ్ గారిని అరెస్టు చేయించాలి అనేటువంటి ఒక కుట్రను పన్నారండి. ఆ కుట్ర ప్లాన్ ప్రకారంగా
ఆయన మీద కాజీపేటలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. కిడ్నీ ప్రాబ్లంతో 3 నెలలుగా హాస్పిటల్లో బాధపడుతున్నటువంటి ఒక మైనర్ అమ్మాయి, 7-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు? వీడు ప్రార్థన చేస్తే ఆ రోగం నయమవుతుందని. ఈ పాస్టర్ ప్రవీణ్ గారు ఎంత నీచుడంటే హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చాం ఐసీ నుంచి అంటే వావ్ అంటున్నాడు. హాస్పిటల్ నుంచి తెచ్చినవా? హాస్పిటల్ నుంచి తెచ్చినవా? ఎవడైనా ఐసీ నుంచి తీసుకొస్తానంటే వావ్ అంటాడా? అన్నాడు కదా. వీడు అట్లా అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి 2 అంశాలు. ఒకవేళ నిజంగా వాళ్ళు బాధితుల, నిజంగా రోగం వచ్చినటువంటి అమ్మాయిని అమాయకంగా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి అనేటటువంటి భ్రమలో తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోయి వీళ్ళు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మి మోసపోయి గనక వీళ్ళ దగ్గరకు వస్తున్నారా? లేదు అంటే ఈ పాస్టర్ ప్రవీణ్ ఇట్లాంటి వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పెట్టి ప్రార్థనలు చేస్తే వీడు చెయ్యి పెడితే వీడు కొబ్బరి నూనె రాస్తే రోగాలు తగ్గుతాయని నమ్మించి వీళ్ళని జనాల్ని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడా అనేటటువంటి 2 అంశాలు ఇందులో ఉంటాయి. ఈ వీడియోను చూసినటువంటి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఆర్గనైజేషను ఈ వీడియోలో ఉన్నటువంటి బాలిక మైనర్ కాబట్టి ఆమె హక్కులకు భంగం కలిగేలాగా, ఆమె ప్రాణాలకు ప్రమాదం కలిగేలాగా ఆ తల్లిదండ్రులు వ్యవహరించిన తీరు, ఆ పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్ వ్యవహరించినటువంటి తీరు, హాస్పిటల్లో నుంచి బలవంతంగా ఆమెను బయటికి తీసుకొచ్చిన తీరుపై ఇది నిజంగా జరిగిందా లేకపోతే వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పెట్టిర్రా? హాస్పిటల్ నుంచి బయటికి వస్తే ఒకవేళ ఆ రిపోర్ట్స్ ఏమైనాయి లేకపోతే వీళ్ళే బలవంతంగా బయటికి రమ్మని చెప్పి మేము ప్రార్థన చేస్తాం తగ్గిస్తామని మోసం చేస్తున్నారా అనేటటువంటి అంశాల మీద విచారణ చేయాలని చెప్పేసి NCPCRకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఈ LRPF వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని మంచిర్యాల DCPకి అదే విధంగా కలెక్టర్కి, మంచిర్యాల జిల్లా కలెక్టర్కి ఈ పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్ మీద FIR నమోదు చేసి ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశంని పూర్తిగా విచారణ చేయమని ఆదేశించడం జరిగింది. నిన్న పాస్టర్ ప్రవీణ్ మీద కాశీపేట్ పోలీస్ స్టేషన్లో FIR కూడా నమోదు చేయడం జరిగింది. తెలంగాణలో ఇది చాలా దురదృష్టకరం. సరే, శివశక్తి వాళ్ళు వీడియో రిలీజ్ చేశారండి. మరి శివశక్తికి సంబంధించి చాట్లపల్లి కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. కరుణాకర్ కాదండి. నేను మీకు ఆ వీడియో ప్లే చేస్తాను. అయితే ఇప్పుడు నేను సారాంశం చెప్తాను, చివరిలో మీకు ఆ వీడియో ప్లే చేస్తాను. తర్వాత మరలా అవసరమైతే మరలా ఈ అంశం మీద స్పందిద్దాము. ఈ విషయంలో ఖచ్చితముగా ఏపీ స్టేట్కు సంబంధించినటువంటి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమండి, మరి విషయం ఏంటండి? ఎందుకు అరెస్ట్ చేశారండి? ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారండి? కేసు ఏంటండి? అసలు వీళ్ళ దుర్బుద్ధి ఏంటండి? దేన్ని ఆధారం చేసుకున్నారంటే ఒక చిన్న వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఒక టెస్ట్ మనీని కట్ చేసి దాన్ని బేస్ చేసి పోలీస్ కంప్లైంట్ చేశారు. ఏంటది? ఒక తల్లి తండ్రి మరి మీటింగ్ దగ్గరకు వచ్చారండి. ఆ మీటింగ్ దగ్గరకు వచ్చి, అయ్యా మరి మా బిడ్డ, చిన్న బిడ్డ, బహుశా ఒక 10 years బిలో అనుకుంటారండి, మరి సీరియస్గా ఉంది పరిస్థితి, కొన్ని రోజులుగా హాస్పిటల్లో ఉంది కాబట్టి మరి మీతో ప్రార్థన చేయించుకోవాలన్న ఆశతో మేము ఇమీడియట్గా మీ దగ్గర తీసుకొచ్చేసాం అని చెప్పి ఆ తల్లి ఒక సాక్ష్యం చెప్పిందండి. చూస్తే దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో చూడండి. కిడ్నీ ప్రాబ్లంతో డాడీ 3 నెలల నుంచి చాలా బాధపడుతుంది డాడీ. వారం నుంచి అసలు లేస్తలేదు. ఇప్పుడు గిట నీలోపర్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాడీ. హాస్పిటల్ నుంచి తెచ్చినవా? అవును డాడీ. ఐసీలో ఉంది డాడీ. ఐసీలో ఉందట బాబోయ్. డాడీ నా యేసయ్య చూసాడు డాడీ. వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడు? ఇదే డాడీ. ఎత్తుకో. ఐసీయూ నుంచి తెచ్చినవా? అవును డాడీ. డాడీ పర్మిషన్ తీసుకొని చనిపోయిన మాకు సంబంధం లేదని సైన్ పెట్టేసి వచ్చినాం డాడీ. ఆడ మళ్ళీ హాస్పిటల్కి పోవాలని డాడీ మేము సైన్ పెట్టేసి వచ్చినాం డాడీ. మళ్ళీ ఇప్పుడు పాప నడవలే డాడీ. ఎంతకాలం అవుతుంది నడవక? 3 రోజుల నుంచి ఐసీలో అసలు నడవలే డాడీ. 3 నెలలైంది డాడీ. ఆమె కిడ్నీ ప్రాబ్లం అని పీసు కూడా తీసి డాడీ కిడ్నీది.
ఉస్మానియాలో నీలోపర్లో తిరిగి తిరిగి ఆస్తి వస్తుంది డాడీ. డాడీ ఏసయ్యనే చూసి డాడీ మా హృదయాన్ని తండ్రి. మమ్మీ ప్రే చేసింది డాడీ. తాడిపత్రి నుంచి డాడీ లాజర్ గురించి చెప్పింది, నా గుండె నిబ్బరం చేసింది డాడీ. ఏసయ్యా ఆ పాప ఇంతకు ముందు చాలా సీరియస్ కండిషన్లో ఆల్మోస్ట్ ఆల్ చనిపోయిన స్టేజ్లో తాడిపత్రి సభలు జరుగుతున్నప్పుడు ఆ పాప కోసం ఆ తల్లి ప్రేయర్ టవర్ నుంచి నాకు కాల్ కలిపి ప్రార్థన చేయించి. చూశారు కదా, కిడ్నీ ప్రాబ్లంతో 3 నెలలుగా హాస్పిటల్లో బాధపడుతున్నటువంటి ఒక మైనర్ అమ్మాయి, 7-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు? వీడు ప్రార్థన చేస్తే ఆ రోగం నయమవుతుందని. ఈ పాస్టర్ ప్రవీణ్ గారు ఎంత నీచుడంటే, హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చాం ఐసీయూ నుంచి అంటే వావ్ అంటున్నాడు. ఆ తల్లి ఏం చేసింది? ఒక సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఇస్తే అసలు నాకు కూడా ఆశ్చర్యం అనిపించిందండి. అంత సీరియస్ పొజిషన్లో ఉంటే, లేకపోతే అంత ఐసీయూలో ఉండే పొజిషన్ అయితే ఏ తల్లి తండ్రి కూడా అంత విశ్వాసంతో పాస్టర్ గారి దగ్గరికి రాలేరు. ఇక యాయిరు యేసుప్రభు చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చాడు. కొంత సమయం అయిపోయింది, బిడ్డ చనిపోయాడని వార్త వచ్చింది. ఇంకేం చేస్తాడండి యాయిరు? గుండె బాదుకుంటే వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభువా, నాయనా నువ్వు రానాయనా, చచ్చిపోయాడు అయినా సరే నువ్వు రానాయనా, నువ్వు వస్తే నా బిడ్డ బ్రతుకుతాడేమో. ఎంత విశ్వాసం! యేసయ్య వెళ్ళాడు, బ్రతికించాడు. బికాజ్ ఆఫ్ హీఈస్ రియల్ గాడ్. హీఈస్ ఏ క్రియేటర్. ఓన్లీ హీఈస్ ఏ క్రియేటర్. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు కనుక ఈ గొప్ప కార్యం చేశాడు. అట్లాగే ఈ తల్లి చెప్పగానే వావ్ అని ఆయన అన్నారండి. నాకు కూడా అది అలాగే అనిపించింది. అబ్బో, ఎంత గొప్ప విశ్వాసం! దేవుడు అంటే ఎంత ప్రేమ ఈ తల్లికి, దేవుని మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అన్న భావనతో ఆయనంటే దానికి వీళ్ళేదో వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ వావ్ అన్నాడు. ఇదేంటి అంటూ చాట్లపల్లి కళ్యాణ్ గారు పాపం వాళ్ళకి తెలియదు కదండి. కరుణాకర్కైనా, కళ్యాణ్ గారికైనా, ఇంకొకరికైనా అసలు క్రైస్తవ్యం ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ప్రార్థనా జీవితం అంటే ఏంటి, కన్నీటితో ప్రార్థన చేయటం ఏంటి, దేవుని దర్శనం ఏంటి, అసలు ఇది సృష్టి వెనక ఏముంది, ఏం తెలియదండి. కేవలం వాళ్ళు తమ మతాన్ని కాపాడుకోవాలి, తమ మతమే గొప్ప అని ప్రజలు అనుకోవాలి, తమ చెప్పేదే సత్యం అని జనం నమ్మాలి. అలా చేయండి రా బాబు అంటూ తెర వెనక ఉండి లక్షలకు వీళ్ళకి ఇస్తున్నారండి. క్రైస్తవ్యంలో అలా ఇచ్చేవాళ్ళు లేకపోయాయి. క్రైస్తవులు అంతా పేదవాళ్ళు కదండి పాపం, వీళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు? సో కనుక మనం ఆలోచన చేస్తే అప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఇదండి కేసు, ఇది ఏంటి అసలు ఏమన్నా ఉందా దీంట్లో? అర్థం ఉందా? ఆయన ఏమైనా ప్రమ్మన్నాడా? అమ్మ అర్జెంటుగా మీరు హాస్పిటల్లో మానేసేయండి, హాస్పిటల్ నుంచి వచ్చేసేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీ అమ్మాయి బ్రతికిద్ది, మీ బాబు బ్రతుకుతాడు, తీసుకురండి అన్నాడా? లేదు. ఆ తల్లిదండ్రులు తామంతట తామే చెప్పా పెట్టకుండా ఏదో మీటింగ్ జరుగుతుంటే దైవజన్ దగ్గరకు వస్తే స్వస్థపడుతుందన్న ఆశ చేత ఆ తల్లి తండ్రి తీసుకొచ్చారు. దీన్ని బూచీగా చూపిస్తూ ఏమండి కేసు పెట్టే ప్రయత్నం చేశారు. అమ్మో చూసారా, చిన్నపిల్లని ఐసీయూలో తీసుకొచ్చారు, ఆ పిల్ల ఏమైపోవాలి, ఇంకేదైనా జరిగితే ఏంటి పరిస్థితి, ఈ పాస్టర్ ఇలా చేస్తున్నాడంటూ ఏమి వీళ్ళకి అవకాశం దొరకలా, ఏ సందు దొరకలా. అందుకని దీన్ని బూచిగా చూపించి కేసు పెట్టారండి. ఇట్లాంటి చెల్లుబాటు అవుతాయా? అసలు దానిలో ఏమైనా అర్థం ఉందా? కళ్యాణ్ గారు ఏంటి సార్ ఇది? అంతకుముందు పాత విషయం కూడా ఒకటి తవ్వారు. ఎప్పుడో 2019లోనో సంథింగ్ ఎప్పుడో ఒకసారి ఒక తల్లి ఇట్లాగే తన బిడ్డకు జ్వరం వస్తే ఆ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర తీసుకెళ్లారంటూ మాట్లాడారు. ప్లీజ్ కళ్యాణ్ గారు, ప్లీజ్ అండి, దైవ సేవకుల్ని వాడు వీడు అని వాడబాకండి సార్, తప్పది, అది తప్పండి. అది మీ కుటుంబం మీదకి మీరే శాపం తెచ్చుకునే వాళ్ళు అవుతారు. నేను తప్పుగా మీరు అర్థం చేసుకోబాకండి ఈ మాట. ఎవరైనా సరే దైవ సేవకుల్ని వాడు వీడు అని సంబోధించకూడదు. చాలా మనసు గాయపడుతుంది, మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు చాలా దెబ్బతింటాయి. ఫర్ సపోజ్ మీకు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, లేకపోతే మీరు గౌరవించే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. చిన్నజీఆర్ గారు ఉన్నాడు, వాడు చిన్నజీఆరు గాడు అన్నాను అనుకోండి, హిందువులకు ఎంత మనోభావాలు దెబ్బతింటాయి కదా. కనుక మీ పూజారులైనా సరే గౌరవించాలి మేము, ఒకవేళ వాళ్ళు తప్పు చేశారన్నా. అట్లాగే పాస్టర్స్ అన్న వాళ్ళు ఏదైనా ఒకవేళ తప్పు చేశారన్నా మీరు గౌరవంగానే మాట్లాడాలి, కానీ అగౌరవపరచడానికి మీరెవరు, దీనికి మీరు జవాబు చెప్పాలి. ఇది తప్పండి,
అలా కామెంట్ చేయకండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హంబుల్ రిక్వెస్ట్, కరుణాకర్కి కానీ మీకు కానీ ఇలాగ మాట్లాడే వాళ్ళకి. ఓకే, దీనిలో ఏముందండి? ఆ గతంలో కూడా ఆ బిడ్డ ఏదో జ్వరంతో వస్తే వాళ్ళ దగ్గర ఏదో 4 రోజులు పెట్టుకొని ఆ బిడ్డను చంపేసేశారు అని ఏదో ఆయనకి తోచింది ఏదో మాట్లాడేశారు. 2019లో కూడా ఇలాంటిదే ఒక కేసు జరిగింది. సూర్యాపేటకి చెందినటువంటి మంగమ్మ అనేట ఆవిడ వాళ్ళ 21 సంవత్సరాల కొడుకుకి జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్లో చూపించినా కూడా జ్వరం తగ్గట్లేదు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుందని చెప్పి టీవీలో చూసి సూర్యాపేట నుంచి ఓ వ్యాన్ అంబులెన్స్ మాట్లాడుకొని చర్చికి రావడము, చర్చి లోపల 2 రోజులు ప్రార్థన చేసిన తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడము. సరే హాస్పిటల్కి వెళ్తాము అన్నాను కూడా, అవసరం లేదు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే తగ్గిపోతుందని చర్చి వాళ్ళు ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పి వీళ్ళని హాస్పిటల్కి పోనివ్వకుండా 3 రోజుల పాటు ప్రార్థన చేసి ఆ 21 సంవత్సరాల కొడుకుని వాళ్ళు చంపేశారు. దీని మీద 304 కింద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాశీపేట పోలీస్ స్టేషన్లో 2019లో. వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో కూడా ఉంది. నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా అదే. అయితే ఈ 304 ఎఫ్ఐఆర్ అయినటువంటి దాంట్లో ఇమీడియట్గా ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని, ఆ సిస్టర్ షారోని, ఆ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. కానీ పోలీసులు చేసినటువంటి తాత్సారం వల్ల అప్పుడు వాళ్ళని అరెస్టు చేయలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళకి ఎంతో కాంపెన్సేషన్ ఇచ్చేసి, మధ్యవర్తుల కాంపెన్సేషన్ ఇచ్చేసి ఆ కేసును కూడా నీరుగార్చేశారు. ప్రియులారా, ఈ విషయం మీకు తెలుసు. ఆ గతంలో జరిగినప్పుడు అసలు దైవ సేవకులు ఆ ప్రాంతంలోనే లేరు. అమ్మ, దైవ సేవకులు ఇక్కడ లేరు, తీసుకెళ్ళిపోమ్మా అంటే ఆవిడ కాదయ్యా, ఆయన వస్తారు, ఆయన ప్రార్థన చేయించుకుంటారని చెప్పి ఏదో 1 పూట 2 పూటలు అక్కడ ఉంది. తర్వాత లేదు అమ్మ కుదరదు, వెళ్ళిపోమ్మని చెప్పేసి తర్వాత వాళ్ళు పంపించారు. ఆ తర్వాత పంపించే పరిస్థితుల్లో ఆ బిడ్డ అప్పటికి కొంత సమయం అయిపోయింది. అసలు దైవజనుడు వచ్చింది లేదు, అక్కడ ప్రార్థన చేసింది లేదు, వాళ్ళు వేరే మీటింగ్స్లో ఉన్నారు. తర్వాత ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. కానీ టోటల్గా ఈ కుట్రదారులు ఏం చేశారు? చూసారా, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తానికని తీసుకెళ్తే ప్రార్థన చేసి ఆ బిడ్డను చంపేశారు, ప్రార్థన చేశారు, ఆ బిడ్డ బాగుపడద్దని వీళ్ళు వెళ్ళారు, అనవసరంగా బిడ్డను చంపేసుకుంది. అప్పటికే అతని రిపోర్ట్స్ చూస్తే అతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని అక్కడున్న స్టాఫ్కి అర్థమైంది. కానీ ఇక్కడ దైవజనులు లేడమ్మా, మీరు వెళ్ళిపోండనే చెప్పేశారు. ఈ విషయాలన్నీ మరుగు చేసి పాపం అప్పట్లో ఆమెను ఏదో బలవంతంగా మాట్లాడిచ్చి నా బిడ్డని పాస్టర్ గారు చంపాడు అంటూ అప్పట్లో అది ఒక పెద్ద రివైవల్ తెచ్చారండి సమాజంలో. మీకు గుర్తుందో లేదో, నేను కూడా ఈ డిబేట్లో పాల్గొన్నానండి. హైదరాబాద్కి వెళ్ళి లలిత్ గారు నేను వాటి మీద, ఆ సందర్భాల మీద మాట్లాడాం. అప్పట్లో ఆ వీడియో కూడా వచ్చింది, వీలైతే ఆ వీడియో కూడా ప్లే చేస్తా చూడండి. కనుక పాస్టర్ గారు తప్పు లేదు అక్కడ, దైవజనులు తప్పు లేదు అక్కడ. ఓకే, కనుక వీళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎలా కేసు పెడదామా, ఎలా వీళ్ళు చర్చిలు మూసేద్దామా, కలవరి టెంపుల్ ఎలా మూసేద్దామా, బెల్లంపల్లిలో ఆ టెంపుల్ ఎలా మూసేద్దామా, విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ ఎలా మూసేద్దామా, సిటీస్లో ఉన్నటువంటి టెంపుల్స్ ఎలా మూసేయాలా, వీళ్ళ మీద ఎలా దాడి చేయాలా, చర్చిల్ని ఎలా ఆపేసేయాలా, ఇలాంటి భయంకరమైన కుట్రలు వెనక జరుగుతున్నాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అయినా ధైర్యంగా ఉండండి. నేను ఏదో ఇప్పుడు మిమ్మల్ని భయపడిపోండాను కదండి, భయపడాల్సిన పని లేదు. న్యాయం మన పక్షంగా ఉంది. మనం రాజ్యాంగబద్ధంగానే ప్రవర్తిస్తున్నాము కాబట్టి ఎవరు మనకు హాని చేయలేరు. అసలు ఇదేం కేసు అండి? ఆ తల్లి తండ్రి తెచ్చుకున్నారు బిడ్డని, సరే ప్రార్థన చేశారు, ఓకే, ఆ తర్వాత పంపించేస్తారు, అమ్మ తీసుకెళ్ళిపో, హాస్పిటల్ తీసుకెళ్ళిపో అని. లేదు, ఇంకా ఈయన నేరారోపణ ఏంటండి, యాక్టింగ్ చేయించారా, వాళ్ళు అట్లా వచ్చి నటించారా, తేల్చుకోండి అది యాక్టింగో నిజమో తేల్చుకున్నావు రండి అంతే. దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో మేము పోలీస్ కేసు పెట్టాము, పోలీస్ కేసులు అయినాయి అని చెప్పుకోవటానికి, గొప్పలు చెప్పుకోవటానికి, వీడియోలు చేయడానికి చేసే కుట్ర, సేవనాపే కుట్ర. ఏమండి, నిజం చెప్పాలంటే పాపం వీళ్ళదేం లేదులేండి. సాతానుకు సమయము కొంచెమేనని వాడు భూమి మీద పరుగులు తీస్తూ తిరుగుతున్నాడండి. ఎవరిని మృంగుదునా అని. చూసారా, సేవ ఎలాగాపుదునా, సువార్త ఎలాగ అడ్డుకుందునా, క్రైస్తవుల్ని తిరిగి మళ్ళా హిందుత్వంలోకి ఎలాగ తేవాలా అని సైతాను భూమి మీద పరుగులు తీస్తుంది. తనకు సమయం కొంచెమే ఉంది, దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ సంగతి సైతానికి బాగా తెలుసు. చిన్న ఏదో గర్వాపసులు అంటారు, ఆ వాపసులు ఈ వాపసులు. నేను వీడియో పెట్టాం కదండి, చూసుంటారు కదా. మన ప్రవీణ్కి చేదనుభవం ఎదురైంది అంటూ ఆయనే పెట్టాడండి. ఆ వీడియోని మళ్ళీ నేను మీ మధ్యకి తెచ్చాను. ఏమండి, చేదనుభవం ఎదురైంది.
ఇట్లాగేదో పాప ఏదో రోడ్డు ప్రక్కనే ఉండే పేదలు నిరుపేదలు చిన్న గుడిసెలేసుకు జీవిస్తున్నారు. మీకు అప్పుడప్పుడు చూపిస్తాను కదండి. అట్లాంటి వాళ్ళకి మనం సహవాసం నుండి, మన ట్రస్ట్ నుండి, మన బియోలో మినిస్ట్రీస్ నుండి అప్పుడప్పుడు వాళ్ళకి భోజనాలు వండి పంపిస్తూ ఉంటామండి. పాపం చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటారు, ఆ చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటారు, మట్టిలో, మశానంలో, బురదలో అట్లాగే జీవిస్తూ ఉంటారండి. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చర్చికి వెళ్ళే ఆ సమాజాన్ని అభిబే అదంతా మంచి దేవుడు కాదు, ఆయన మంచివాడు కాదు, ఆయన మంచివాడు కాదు, పాస్టర్ మంచివాడు కాదు, అబ్బో ఆయన కారుల్లో మేడల్లో మిద్దెలో తిరుగుతున్నాడు, మీకెందుకు దర్శన భాగాలు సందాలు ఎందుకు, రండి రండి హిందుత్వంలోకి రండి అని ఏదో చెప్పి ఏదో చేసి గర్వాపసి చేయాలని ప్రయత్నం చేశాడు. పాపం బెడిసి కొట్టింది. అయ్యా మీరు కానుకలు ఇవ్వట్లేదా, హిందూ టెంపుల్లో హుండీ పెట్టట్లేదా, తీసుకెళ్ళి అక్కడ బంగారాలు వెండి వేయట్లేదా, కానుకలు లక్షలు తీసుకెళ్ళి వేయట్లేదా, కోట్ల ఆదాయం రావట్లేదా, అది పూజారులు తింటలేదా, అది గుడివారు తింటలేదా, అది వారికి చెందట్లేదా, వారికి జీతాలు ఇవ్వట్లేదా? అట్లాగే పాస్టర్స్ కూడా మరి వారు బ్రతకాలి కదా, వారికి కూడా మేము అయినా ఏమండి ఇక్కడ నేనేమంటానంటే ఖచ్చితంగా గుడుల్లోకి వెళ్ళి ఇచ్చేది ఆ గుడులకు చెందుతుంది, లేదా ఆ పూజారులకు చెందుతుంది, లేదా ఒకవేళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంటే గవర్నమెంట్ కన్నా కొంత అమౌంట్ వెళ్తుంది. కానీ క్రైస్తవ్యంలో ఒక వ్యక్తి ఇచ్చే కానుక మనిషికి కాదు, పాస్టర్ గారికి కాదండి, దేవుడికే సరాసరి ఇస్తున్నాడు. నోట్ దిస్ పాయింట్ ఎవ్రీబడి. ఇది దేవుని నిబంధన. కానుక, దశమ భాగం, కృతజ్ఞతా కానుక, స్వేచ్ఛార్పణ, ఇక ఏదన్నా కానివ్వండి, క్రైస్తవ సమాజం తెచ్చి పాస్టర్ గారికి ఇస్తున్నారంటే పాస్టర్ గారికి కాదు, మేము దేవునికి ఇస్తున్నాం అని నమ్ముతారు. అర్థమైందా? సో కనుక వాళ్ళు ముఖం మీదే చెప్పేశారండి. పాపం ఏం చేయాలో అర్థం కాక పాపం సీరియస్గా అక్కడ నుంచి ఏదో మీటింగ్ ఉంది, వెళ్ళిపోదాం అని అక్కడ ఉండలేక పాపం పరారైపోయినటువంటి వైనం మనకు కనబడుతుంది. సరే నేను సరదాగా అంటున్నాలేండి, ఇక అక్కడ నుంచి తిరుగుముఖం పట్టేశారు, వాళ్ళ వీడియోలో చూసాం. కనుక ఇలాగున ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు. క్రైస్తవ సమాజం కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఖచ్చితంగా పనిచేసి తీరాలి. అయితే క్రైస్తవ సమాజం ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం క్రైస్తవులం, క్రీస్తు ఫాలోవర్స్. అర్థమైందా? క్రైస్తవులు ఎప్పుడు కూడా సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, క్షమించే బుద్ధి కలిగి ఉండాలి. ఓకే, కనుక అట్లాంటి వాళ్ళ మనం క్షమిద్దాము, వాళ్ళని ప్రేమిద్దాము. ఏమండి? ఓకే చేద్దాం. ఏమండి ఇంకా నిజంగా కరుణాకర్ మీకు తెలియదు కానీ ప్రవీణ్ గారిని, పాస్టమ్మ గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ఒకానొక సందర్భంలో కళ్యాణ్ గారు మీ టాపిక్ వచ్చినప్పుడు ఇట్లా శివశక్తి వాళ్ళు ఇట్లా యాంటీగా మాట్లాడుతున్నారండి పాస్టర్ గారు, ఇట్లా అప్పట్లో మీరు మూవీ కూడా తీసి ఏదో ఒక క్యారెక్టర్ కూడా సృష్టించి పెట్టారు అక్కడ. ఆ విషయాలు ప్రస్తావనకు వస్తే ఏమండి పాస్టమ్మ గారు కానీ పాస్టర్ గారు కానీ, పాస్టమ్మ గారు ముఖ్యంగా వెలుబుచ్చింది ఏంటంటే నాతో, పాస్టర్ గారు ఆ విషయాలను మనం వదిలేద్దామండి, పాపం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు మన సోదరులు, వాళ్ళకి తెలుసో తెలియకో అలా చేస్తున్నారండి. ఏమండి ఎంత మంచి వాళ్ళండి, అదే ఆస్థానం లేనుంటే కొంచెమైనా బాధపడేవాడిని, నా మీద అలా ఎందుకు తీయాలి అని. వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే చాలా మంచి వాళ్ళండి, నేను దగ్గరగా చూశాను. కలవరి టెంపుల్ మినిస్ట్రీస్ ఆయన నాకు అంటే ఎర్లీగా తెలుసండి, ఒక 25 ఏళ్లకు ముందు దగ్గరగా తెలుసు ఆయన. తర్వాత ఆయన బాగా ఫేమస్ అయిన తర్వాత ముఖాముఖి మేము కలుసుకోలేదు. బట్ బెల్లంపల్లి ప్రవీణ్ గారితోనైతే మరి ముఖాముఖిగా కలుసుకున్న సందర్భం ఉంది. పాస్టమ్మ గారితోనైతే 2-3 సందర్భాల్లో కలిసినట్లుగా మరి నాకు గుర్తుంది. సో వారు ఎంతో దీనత్వం కలిగినటువంటి మంచి పరిచర్య చేస్తున్నారు. ప్రజలు విస్తారంగా వస్తున్నారు ఆయన సభలకి. దీన్ని సాతాను వారవలేక ఎలాగైనా ఈ సేవా సువార్తను మూసివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అంటాను వాళ్ళకైతే చిన్న బాధ కూడా. ఇప్పుడు కేసు పెట్టేశారు, అయ్యి బాబోయ్ వాళ్ళు ఏమైపోవాలి, మా మీద అన్యాయంగా పెట్టారని వాళ్ళు మాట్లాడాలి. కానీ అలా మాట్లాడటానికి ఇష్టపడరండి. నాకు తెలిసి నేను ఈ వీడియో ఇలాగ మాట్లాడటం కూడా బహుశా వాళ్ళు ఇష్టపడరని నేను అనుకుంటున్నా. ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ వీడియో మాట్లాడటం కూడా వాళ్ళకి తెలియదు. నా దగ్గరికి సమాచారం రాగానే ఒక క్రైస్తవునిగా, ఒక క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా నేను స్పందించాలి అని నాకు అనిపించి నేను స్పందిస్తున్నాను. ఓకే, వీలైతే నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తానండి, ఆ వీడియో కూడా చూడండి. సో తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయాలు రాయండి. టోటల్గా సారాంశం మీకు ఈ పాటికి అర్థమైపోయింది. ప్రస్తుతానికైతే సేవకులందరినీ టార్గెట్ చేస్తున్నారు, కానీ మెయిన్ సేవకుల్ని. ప్రస్తుతానికి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కలవరి టెంపుల్కు చెందినటువంటి దైవదాసుని మీద ఏదో కేసు పెట్టే ప్రయత్నం చేశారు. సో అయితే
కారణం ఏంటంటే అసలు వెరీ సింపుల్ అండి, అసలు అది కారణం కానే కాదండి. సో అట్లాంటి చిన్న చిన్న కారణాలు తీసుకెళ్ళి వాంటెడ్గా కావాలని ఆ హిందూ సమాజానికి సంస్థకు చెందినటువంటి వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి వాంటెడ్గా కేసు పెట్టడం జరిగింది. సో అవన్నీ వీగిపోతాయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలే. కనుక ప్రార్థన చేద్దాము, ఐకమత్యంగా ఉందాము, క్రైస్తవ సమాజం అంతా మెలకుగా ఉందాం, చురుకుగా ఉందాం. ఏమండి, ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.